హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మ్యాంగో పులిహోర చేసుకుందాము. అయితే చలో, ఒక చిన్న సైజు మ్యాంగో, 2-3 క్యారెట్ తురిమి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ పులిహోరలోకి 2 స్పూన్ మినపప్పు, శనగపప్పు, తాలింపు గింజలు, పల్లీలు, ఒక 5 ఎండుమిర్చి. నెక్స్ట్ ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే అవుతుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకుందాం. తర్వాత పోపేసి నేను ముందుగా చెప్పాను కదా, అవన్నీ ఒక్కొక్కటిగా శనగపప్పు, మినపప్పు, పల్లీలు వేసి వేయించుకుందాం. ఈ పులిహోరలో మా అమ్మ ఫస్ట్ క్లాస్ అండి, చాలా బాగా చేస్తుంది. మా పెద్దనాన్న అయితే వచ్చిన ప్రతిసారి పులిహోర చేయవని అడిగి మరి చేపించుకొని తింటాడు. సో పెద్దనాన్న చూస్తున్నావు కదా నువ్వు కూడా. తర్వాత ఎండుమిర్చి కూడా వేసేద్దాం, పసుపు కూడా వేసి ఇవి కొంచెం వేయించుకుందాం పచ్చివాసన. అవి పప్పులు కొంచెం వేగాలి కదా. నెక్స్ట్ తురుము పెట్టుకున్న క్యారెట్ ఉంటుంది కదా, అది కూడా వేసేసుకుందాం. ఈలోపు కొత్తగా చూస్తున్నారా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి కొత్త యూట్యూబర్స్ని. తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసుకుని, కరివేపాకు మస్ట్ అండ్ షుడ్ వేసుకోవాలి. లాస్ట్లో ఇంకా దింపేస్తాం మనం తురుము పెట్టుకున్న మ్యాంగో కూడా వేసేద్దాం. మీలో ఎంతమందికి పులిహోర ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ముందుగా వేడి వేడి రైస్ ఉంది కదా, అవి చల్లారిపోయేదాకా కొంచెం ఆరనిద్దాం. తర్వాత ఉప్పేసి ముందు కలుపుకొని లాస్ట్ తాలింపు పెట్టుకున్నాం కదా, అదంతా వేసేసి వేడిగా ఉంటుంది కదా, కొంచెంసేపు గంటతోనే కలబెట్టుకోండి. ఇది మనం ఎంత ఎక్కువసేపు కలుపుకుంటేనే అంతే రుచి వస్తుంది. మా ఇంట్లో మ్యాంగో పులిహోర అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మా అమ్మే, ఎందుకంటే ఆమె చాలా బాగా చేస్తుంది. అందరూ మా అమ్మ చేత చేయించుకుంటారు. సో పులిహోర అయిపోయింది, టేస్ట్ సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.